వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిక్స్ రాక్ స్టార్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో బాటిల్ ఆర్ట్ అనమాట నేను డ్రా చేశాను. గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదండి, మామూలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి గ్లాస్ బాటిల్స్ని యూజ్ చేసుకొని నేను బాటిల్ ఆర్ట్ అనేది డ్రా చేశాను అనమాట. అది కూడా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్స్ని యూజ్ చేసుకుంటూ పెయింటింగ్ అనేది డ్రా చేశాను. ఎలా వచ్చింది ఏంటి, నేను ఎలా డ్రా చేశాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీ అందరి కోసం. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇలా బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట. యూజ్ చేయకుండా ఉంటాం కదా అలాంటి బాటిల్స్, అవి అలాగే యాక్రిలిక్ కలర్స్ అనమాట. ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటారు కదా, అలాగా తీసుకొని వైట్ కలర్ తీసుకున్నాను. స్పాంజ్ ఆర్ కాటన్ తీసుకోవచ్చు. నేను ఏంటంటే స్పాంజ్ తీసుకున్నాను. ఇలాగా పెయింట్ అనేది వైట్ తీసుకున్నాను కదా, ఫస్ట్ ఒక కోటింగ్ వేసుకున్నాను. ఇంకా డార్క్ కావాలంటే డబల్ కోటింగ్ వేయచ్చు అనమాట. నేనైతే సింగిల్ కోటే వేసాను. ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ వైట్ పెయింట్ అనేది వేసేసాను. త్వరగా డ్రై అయిపోతుంది అన్నమాట, చాలా త్వరగా డ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, డ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక బ్లాక్ పెన్ తీసుకుని దాని మీద అలా డ్రా చేశాను అనమాట. మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే, అంటే సైడ్ వెళ్ళకుండా ఫస్ట్ కానీ ఇలాగా చేయాలి అనుకున్న వాళ్ళు, పెయింటింగ్ బాటిల్స్ మీద ఇలా వేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇలాగ డ్రా చేసుకొని వేసేసుకుంటే సైడ్స్ పోకుండా కరెక్ట్గా అనేది వస్తుందన్నమాట డ్రాయింగ్. మనం కలర్స్ అనేవి ఇప్పుడు ఇలా వేసేసుకోవచ్చు అనమాట. నేనంతా బ్లాక్ అయితే యూజ్ చేశాను. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ నేను ఇలాగ డ్రా చేసేసుకున్నాను. ఫస్ట్ కానీ ట్రై చేసేవాళ్ళు మాత్రం ఇలా కానీ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందన్నమాట. పెయింట్ బ్రష్తో ఇలాగ సైడ్స్ వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ముందుగానే ఇలా డ్రా చేసేసుకొని వేసేసుకుంటే సైడ్స్ వెళ్ళకుండా నీట్గా వస్తుందన్నమాట పెయింటింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఇలాగ డ్రా చేసేసుకుంటున్నాను. కలర్ వేయడం అయిపోయిందండి. బ్లాక్ కలర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే గ్రాస్ అన్నమాట. ముందు గ్రాస్కి గ్రీన్ కలరు అలాగా షేడ్స్ అనేవి ఇస్తానన్నమాట. ఇలాగా ముందుగా నేను గ్రీన్ కలర్ అనేది కింద గ్రాస్ లాగా వేసేసుకున్నాను. చిన్న బాటిల్ కదండి, అందుకని నేను చిన్నగా డ్రా చేశాను. ఓకే, రెడీ అయిపోయింది. మనం ఇంకా ఏదైనా కలర్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా బ్రౌన్ కలరు అలా యూజ్ చేసి వేసాను అనమాట. మన ఇష్టం, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకేంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంచెం నేను అలా షేడ్స్ అనేవి ఇచ్చుకున్నాను అనమాట.
మనకి ఏ కలర్ కావాలంటే ఏ కలర్ సెట్ అవుతుంది అనుకుంటే ఆ కలర్ షేడ్స్ అనేవి ఇవ్వచ్చు. అలాగే ఇంకొక పెద్ద బాటిల్ అనేది తీసుకున్నాను అనమాట. దీని మీద ఏంటంటే నేను కోటింగ్ అలా ఏమీ వేయకుండా వేరే కలర్ అనేది యూజ్ చేయకుండా ఇలాగా డ్రా చేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఇలాగా మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ డ్రా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగా సింపుల్గా డ్రా చేశాను అనమాట. ఇలా ట్రై చేశాను ఒకసారి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే, పర్లేదు, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. ఇలాగ నేనేంటంటే ఫస్ట్ ఇలా డ్రా చేసేసుకొని తర్వాత ఫిల్లింగ్ చేసేసుకున్నాను. కలర్ అంతా ఇలా ఫిల్ చేసేసుకున్నాను. మనకి ఏ కలర్స్ కావాలన్నా అలాగా ఫిల్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఓన్లీ బ్లాక్తోనే ట్రీ అనేది వేసేసుకున్నాను. ఓకే, రెడీ అయిపోయిందండి. కలర్ అయితే ఫిల్ చేసేసాను ఇలాగా. ఇప్పుడు ఏంటంటే ఇయర్ బడ్స్ తీసుకున్నాను. అవి తీసుకొని మనకి ఏ కలర్ ఫ్లవర్స్ కావాలన్నా ఎలా కావాలన్నా వేసుకోవచ్చు. నేనేంటంటే వైట్ ఆర్ రెడ్ మిక్స్ చేసుకొని కాంబినేషన్ అలా వేసేసుకుంటున్నాను. ఇలా ఇయర్ బడ్స్ యూస్ చేస్తూ ఇలాగ పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను షేడ్స్ అనేవి వేస్తున్నాను అనమాట. ఎల్లో అండ్ రెడ్ కలర్ అలాగా. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే పక్కన ఒక లేడీ ఉన్నట్టుగా, ఒక చిన్న గర్ల్ ఉన్నట్టుగా నేను డ్రా చేశాను అనమాట సింపుల్గా. అది కూడా బ్లాక్ కలర్ యూస్ చేసే వేసాను అనమాట. రెడీ అయిపోయింది. అలాగే పక్కన ఏంటంటే నేను చిన్న చిన్న బటర్ఫ్లైస్ వస్తాయి అలా వచ్చినట్టుగా వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇలా కింద ఏంటంటే నేను గ్రాస్ కూడా నేను కలర్ వేసుకున్నాను. ఓన్లీ ట్రీ అండ్ గర్ల్ మాత్రమే నేను బ్లాక్ అనేది యూజ్ చేశాను. ఇంకంతా నేను కలర్ అనేది ఇలా డ్రా చేసుకుంటూ పెయింట్ అనేది వేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు గ్రీన్ అనేది డార్క్ గ్రీన్ వేసుకున్నాను. అలాగే దాని మీద ఏంటంటే షేడ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. నేనేంటంటే ఎల్లో షేడ్ ఇచ్చాను లైట్గా, అంటే గ్రాస్కి లైట్గా ఎల్లో షేడ్ అనేది ఇచ్చాను. రెడీ అయిపోయిందనమాట. బాటిల్ ఆర్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసేసుకున్నాను అనమాట. 2 బాటిల్స్ మీద చేశాను. చూస్తున్నారు కదా. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరిపోతుంది నోటిఫికేషన్ ద్వారా.